ఈరోజు మన్యం రాష్ట్ర బంధు విజయవంతంగా చేస్తున్నాము. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదల చేసింది. కానీ అది మా ఆదివాసులకి దగా డిఎస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 881 పోస్టులు ఉంటే ఆదివాసులకు కేవలం 30 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది. ప్రాంతం మాది, ఆఫీస్ మాది, డబ్బులు మాది, కానీ ఉద్యోగం మాత్రం గిరిజనేతరులది. ఇదెక్కడి న్యాయం? కాబట్టి 100కి 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి దాని స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చి 100కు 100% గిరిజనులకే ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం కూడా పటిష్టంగా అమలు చేయాలి. గిరిజనేతరులు వలసలు ఎక్కువైపోయింది కాబట్టి ఈ ప్రాంతంలో మాకు హక్కులు కావాలి, ఉద్యోగాలు కావాలని గిరిజనేతరులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఆదివాసులు బినామీలుగా ఉంటున్నారు. మీరు ఇకపై నుండి కూడా మీరు బినామీలుగా ఉండడం మానేయండి. మీరు బినామీలుగా ఉండడం వల్ల మీకు లాభం రావచ్చేమో, కానీ ఇది యావత్ ఆదివాసీ జాతికే భారీ నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఆదివాసులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఆదివాసీ ప్రాంతంలో 100కు 100% ఉద్యోగాలే మాకు ఇవ్వాలని చట్టం తీసుకురావాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్. మీరు ఎలక్షన్ ముందు ప్రతిపక్ష హోదాలో అరకు సభలో వచ్చి 100% ఉద్యోగాలు మీకే వచ్చేలా జీవో నెంబర్ 3 తీసుకొస్తామని చెప్పారు. అంతేకాదు కోర్టులో కూడా మేము పోరాటం చేస్తామని చెప్పారు. కాబట్టి ఇచ్చిన మాట అయితే అది ఒక భగవద్గీతతో సమానం సార్. కాబట్టి మీరు ఇచ్చిన మాట మర్చిపోవద్దు. మీరు అనుభవజ్ఞులు, దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితము మీరు గొప్పవారు. కాబట్టి మా గిరిజనులని మీరు ఆదుకోండి. 100కు 100% ఉద్యోగాలు వచ్చేలా మాకు చట్టం చేస్తారని మేము